పువ్వుల రాజేశ్వరి, సత్యభామ, చిత్రాంగి, కైక, మల్లమాంబ మొదలైన పాత్ర పోషణతో పాటు సూరిబాబుతో కలిసి రాజరాజేశ్వరి నాట్య మండలిని స్థాపించి తారా శశాంకం, భూకైలాస వంటి నాటకాలను విస్తృతంగా ప్రదర్శించిన నటీమణి పువ్వుల రాజేశ్వరి. తార పాత్ర పోషణలో రాజేశ్వరి గానం, అభినయం ప్రేక్షక లోకాన్ని విశేషంగా అలరించింది. ఈ విధంగా నేత వెన్నెల వెలుగు విరజిమ్మనని కాని కలలోనైనా అనుకోలేదు. రాబోయి 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 చెదరి విడబాటే చంద్రికలు దాటే రాబోయి 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 చంద్ర నిర్మలానందమున నీవునే కూడి నిర్మలానందమున నీవునే కూడి నీలాల నింగిలో మేఘాల తెరసాదు ఆటలే ఆడుతూ పాటలే పాడుతూ హాయిగా ప్రభుతులాడుకుందామా హాయిగా నేను చంద్రుడితో కలిసి నీ పవిత్ర క్రియలు కలుషితం చేశాను. చేయకుండా ఉండాలని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ ఇది బలవత్తరమైనది మహర్షి. ఇందులో చంద్రుడికి రవ్వంతైనా తప్పులేదు. తప్పంతా నాది మహర్షి. పరిచి చూస్తే ఈ తప్పు కొంత మీది కూడాను. ఏమంటివి? తప్పు నాదియా? అవును మహర్షి. నేను కాపురములకు వచ్చి 20 ఏళ్లు గడిచిపోయినది. ఇంతటి దీర్ఘకాలం నా జీవితం ఎలా గడిచిందో మీరు నాతో ఏ విధంగా వర్తించారో కొంచెమైనా యోచించారో మహర్షి? తీర్థయాత్రలటంతు తిరుగుట కొన్నాళ్ళు, జన్నంబులంచులు కొన్ని రాళ్ళు, గురుకుల వాసపు గోష్ఠితో కొన్నాళ్ళు, పున్నమ అమాచంతు కొన్ని రాళ్ళు, వ్రతములు పూజలు క్రతువులు కొన్నాళ్ళు, ఘోర తపస్సులు కొన్ని నాళ్ళు, జపములు కొన్నాళ్ళు, ప్రార్థములు కొన్నాళ్ళు, క్రూర నిష్ఠల తోడ కొన్ని నాళ్ళు కాగా నా ప్రాయమెల్ల ఈ కరణి నేగే ఎన్నడు నీదు కౌగిలి ఎరుగనైది నీరు నేనట్టిలటిక ఏ తీరు బ్రతుకదాలునో ఊహసేయుమా సంయమీంద్రా. ఆ